హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి అండి. దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా లేదా పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చేయాలన్నా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. గీ వేసుకున్నాక సగం చిప్ప ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 20 జీడిపప్పు పలుకులు వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ప్లేట్లోకి మొత్తం తీసేసుకున్నాక ఇంకో టీ స్పూన్ గీ వేసుకోవాలండి. టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాక కప్పున్నర సేమియా తీసుకున్నాను. ఈ కప్పుతో కప్పున్నర సేమియా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనిలో 3 కప్పులు వాటర్ పోసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు తీసుకున్నానండి వాటరు. వాటర్ పోసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఉడికి పట్టాక సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఉడికించుకోవాలి. గంటితో తిప్పుతూ ఉడికించుకోవాలండి. వాటర్ అన్నీ దగ్గరికి ఎగిరిపోవాలండి. వాటర్ అన్నీ ఇలా దగ్గరికి ఎగిరిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకొని తిప్పుకోవాలి. పంచదార అంతా కరిగి పాకంలాగా వస్తుందండి. దీంట్లో బాగా సేమియా ఉడకాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పాకంలాగా వస్తుందండి. ఈ పాకంలో సేమియా బాగా ఉడకాలి. ఇదంతా దగ్గరికి ఎగిరిపోవాలి. పాకంలో ఉడికిపోయి దీనిలోనే 4-5 యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలండి. వేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి వేసుకొని తిప్పుకోవాలండి. ఇప్పుడు ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చండి. నేను స్కిప్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.